బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకులు తన్నీరు ప్రసాద్ ఆధ్వర్యంలో మెడికల్ సూపరింటెండెంట్ సుభాషిణి నేతృత్వంలో చంటి పిల్లలకు జుబ్బాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చంటి పిల్లలకు జుబ్బాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరి శివరామ ప్రసాద్, మామిడాల శ్రీనివాసరావు, లక్క కులలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మరి ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ జనరల్ హాస్పిటల్ చీరాల జనరల్ హాస్పిటల్లో మరి చంటి బిడ్డలకి జుబ్బాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి గౌరవనీయులు మా సూపరింటెండెంట్ గారు సుభాషిణి గారి రిక్వెస్ట్ మేరకు మేము జనసేన పార్టీ తరఫున పిల్లలందరికీ జుబ్బాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన కొత్తపేట వాస్తవులు తన్నీరు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ ముందుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది సేవా కార్యక్రమాలే. అందుకని చీరాల నియోజకవర్గంలో ఏ సేవా కార్యక్రమంలో అయినా జనసేన పార్టీ ముందుంటుందని ఇలాంటి కార్యక్రమాలకి మాకు స్థానిక శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా కావాలి జనసేన పార్టీ తరఫున మేము అడిగితే మేము వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై జనసేన. చెప్పండి. చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణిని ఈరోజు జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకమైన సందర్భము అట్లా ఏం లేదు. నేను చిన్న బిడ్డలకి కుట్టి బిడ్డలకి జుబ్బాలు కావాలని రిక్వెస్ట్ చేశాను. తన్నీరు ప్రసాద్ గారు దానికి స్పందించి ఈరోజు వచ్చి బిడ్డలందరికీ కూడాను జుబ్బాలు పంచారు. అది కూడా ప్రతి బిడ్డకి 2 జతల లెక్కన ఇచ్చేశారు. ఇంకా ఎక్కువ కూడా తీసుకొచ్చి ఇంకా ఎవరన్నా నెక్స్ట్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఉపయోగపడాలన్నట్టుగా మాకు ఇంకా ఉంచేదానికి అన్నట్టుగా తీసుకొచ్చారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిరుపేదలు ఇక్కడికి వస్తారు, వాళ్ళు అందరూ కొనుక్కునే స్థితిలో ఉండరు. వాళ్ళకి అసలు మరీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళ కోసం వీటిని మేము ఉపయోగిస్తాము. ఈరోజు ఈ రకమైన కార్యక్రమాలు జరగడంలో వీళ్ళు ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్గా అవుతారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా హాస్పిటల్కి నిజంగా ఈ చీరాల ప్రజానీకంలో అందరూ కూడాను మన సంపాదనలోంచి కొంచెం తీసి ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేద్దామనే ఒక ఇంటెన్షన్తో ఉండేవాళ్ళే నేను ఎప్పుడూ చూస్తూ ఉన్నాను. సంవత్సరంలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక దానం మా హాస్పిటల్ చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా మేము హాస్పిటల్ కూడాను చాలా మేము సేవ అందిస్తూ ఉన్నాము కూడాను. ఇవన్నీ కూడా జరగడం వల్ల ఏంటంటే హాస్పిటల్ ఒక మంచి రూపురేఖలకి రాబోతూ ఉంది. ఇంకా బాగా డెవలప్ అవుతూ ఉంది హాస్పిటల్ కూడాను. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను నేను